హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇంకా మేమైతే గోకర్ణ ట్రిప్ అయితే స్టార్ట్ చేసినాం కదా. ఇది డే 1 గోకర్ణలో. ఇంకా రూమ్కి వెళ్ళిన తర్వాత రూమ్లోనే లగేజ్ అంతా పెట్టేసి ఇప్పుడైతే మేము గోకర్ణ మెయిన్ బీచ్కి అయితే వెళ్తున్నాము. గోకర్ణ మెయిన్ బీచ్లో ఇంకా ఫ్రెష్ అయ్యి అక్కడి నుండి వెళ్ళి గోకర్ణ టెంపుల్కి అయితే వెళ్తాము. ఇంకా పిల్లలు బీచ్లో స్నానాలు చేస్తారు కదా, ఇంకా వాళ్ళ కోసం అయితే కొన్ని బట్టలు అయితే తీసుకెళ్తున్నాము. బీచ్లోనే స్నానం చేసేసి అక్కడి నుండి గోకర్ణ టెంపుల్కి అయితే వెళ్తాము. ఇప్పుడైతే ఇంకా రూమ్లో నుండి అయితే వెళ్తున్నాము. రూమ్లో నుండి వెళ్ళి ఇంకా బయటికి రాగానే రూమ్ ముందు నుండి చాలా ఉన్నాయి షాప్లు. ఇంకా చాలా అంటే చాలా బాగుంది. మేము ఉండే దగ్గర నుండి వెళ్ళి మెయిన్ బీచ్ అయితే చాలా దగ్గర, నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఇంకా ఎండ ఎక్కువగా ఉందని ఒక ఆటో అతన్ని అయితే అడిగినాము బీచ్లో దింపండి అని. ఇంకా అతను అయితే చాలా దగ్గర అమ్మ, నడుచుకుంటూ వెళ్ళండి అని చెప్పిండు. ఇంకా కొంతమంది అయితే అడిగిరు కదా అని ఎక్కించుకొని వెళ్తారు, మనీ తీసుకుంటారు. పాపం తనైతే అట్లా కాదు, దగ్గరనే నడుచుకుంటూ వెళ్ళండి అని అయితే చెప్పేసి వెళ్ళిపోయిండు. ఇంకా మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాము. పిల్లలిద్దరికీ స్పెట్స్ అయితే తీసుకున్నా. ఇంకా ఎండ చాలా ఎక్కువగా ఉంది. ఇంకా మా చెల్లె వాళ్ళ పాపకి, మా చిన్నోనికి అయితే తీసుకున్నా. ఇవి ఒకటి వచ్చేసి 100 రూపీస్. ఇక్కడ కూడా అంతే. కాస్ట్ అయితే ఏమంతా ఎక్కువ ఏం అనిపించలేదు నాకైతే. ఏది అడిగినా కానీ 100 రూపీస్ 150 రూపీస్ అట్లా చెప్తారు. ఎక్కువ కాస్ట్ అయితే ఏం లేవు. పిల్లలకు కూడా షార్ట్స్ తీసుకున్నాము. బీచ్లో స్నానం చేస్తా అంటే షార్ట్స్ అయితే తీసుకున్నాము. ఒక షార్ట్ వచ్చేసి 100 రూపీస్ అట్లా తీసుకున్నారు. ఇది మేము బీచ్కి వెళ్ళే దారిలోనే ఉంది దేవునికి సంబంధించిన రథము. మనకు ఇక్కడ దేవుణ్ణి ఊరేగిస్తారు కదా, అలాంటిదే సేమ్. ఇక్కడైతే పక్కకు పెట్టిరు అందులో ఆ రథాన్ని. ఇంకా ఇక్కడ నుండి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. చాలా అంటే చాలా దగ్గరలో మాకైతే రూమ్ దొరికింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా, పిల్లలు ఉన్నారు కాబట్టి ఎంత ఇబ్బంది అవుతుందో అనుకున్నాము. మంచిగా నడుచుకుంటూ వెళ్ళినాము. వెళ్ళే దారిలో ఇక్కడ గోకర్ణ బీచ్కి చాలా డ్రై ఫ్రూట్స్ అయితే అమ్ముతారు. నాకు అనిపించింది ఇక్కడ ఫేమస్ డ్రై ఫ్రూట్స్ అనుకుంటా. అట్లానే మసాలా సామాన్లు ఉంటాయి కదా, మనము బిర్యానీలో అట్లా వీటిలో వేసుకునేటివి చాలా అంటే చాలా ఎక్కువగా అమ్ముతారు. నేను కాస్ట్ అయితే అడగలేను కానీ చాలా ఎక్కువ అమ్ముతారు. ఎక్కడ చూసినా అవే అమ్ముతారు. అట్లనే పూజ సామాన్లు, ఇంకా టెంపుల్ ముందట్లో ఖచ్చితంగా పూజకు సంబంధించిన సామాన్లు ఉంటాయి ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ ఇక్కడ మాత్రము ఎక్కడ చూసినా డ్రై ఫ్రూట్స్ అట్లానే మసాలా సామాన్లు చాలా ఉన్నాయి. అక్కడ కనిపిస్తున్నాయి కదా ఎంత పెద్ద పెద్ద దాల్చిన చెక్కలో. ఇంకా ఇది వచ్చేసి గోకర్ణ టెంపుల్ ముందు నుండేలే బీచ్కి అయితే వెళ్ళాలి. గోకర్ణ మెయిన్ బీచ్కి చూడండి, షాప్స్ అయితే చాలా బాగున్నాయి కదా. ఇంకా ఇక్కడ కనిపిస్తుంది కదా బోర్డు పైన, ఇక్కడనైతే మధ్యాహ్నము అట్లానే నైటు అన్నదానం అయితే చేస్తారంట. ప్రతి టెంపుల్స్ దగ్గర చేస్తారు కదా అన్నదానము భక్తుల కోసము. అలాగే ఇక్కడ గోకర్ణలో కూడా ఉంది. ఇంకా మేమైతే ఇప్పుడు మేము వెళ్ళేసరికి ఆల్రెడీ లంచ్ టైం అయిపోయింది. అప్పటికి క్లోజ్ చేసేసారు. ఇంకా దేవుని దర్శనం అయిన తర్వాత నైట్ తిందాంలే అని అయితే వెళ్తున్నాము. ఇది వచ్చేసి గోకర్ణ మెయిన్ బీచ్. చూడండి చాలా బాగుంది మెయిన్ బీచ్ అయితే.
అలాగే మేము వచ్చేసి గోకర్ణలో మెయిన్ బీచ్కి అయితే వెళ్ళినాము. అట్లనే ఈ గోకర్ణ మెయిన్ బీచ్ కాకుండా ఇక్కడ ఇంకొక 4 బీచ్లు అయితే ఉన్నాయంట. మేమైతే అక్కడికి వెళ్ళట్లేదు, ఇక్కడే చాలాసేపు ఆడుకొని ఇంకా ఫ్రెష్ అయ్యి టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే మాకు అందరు చిన్నపిల్లలే ఉన్నారు, ఆ బీచ్లన్నీ చాలా దూరం ఉంటాయంట. ఇంకా అంత రిస్క్ ఎందుకు పిల్లలతోటని ఇక్కడే చాలాసేపు ఎంజాయ్ చేస్తున్నాము. ఇంకా ఇక్కడ ఇట్లా ఆడుకున్న తర్వాత ఇంకా టెంపుల్కి అయితే వెళ్తాము. అలాగే ఇక్కడ ఉన్న 4 బీచుల్లో ఇది వచ్చేసి ఓమ్ బీచ్, ఇది చాలా ఫేమస్. ఇంకా ఇది వచ్చేసి ప్యారడైజ్ బీచ్, అలాగే కుడ్లే బీచ్, అలాగే ఇది వచ్చేసి హాఫ్ మూన్ బీచ్. ఇంకా నాకు తెలిసిన బీచ్లు అయితే ఇవే. ఇంకా మేము వెళ్ళిన బీచ్ అయితే గోకర్ణ మెయిన్ బీచ్ ఇదే. ఈ బీచ్ వచ్చేసి మేము ఉండే రూమ్ దగ్గరలో ఉంది, అందుకనే ఇక్కడే మేము చాలాసేపు ఆడుకున్నాము. ఇక్కడ ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా టెంపుల్ కూడా ఇక్కడ నుండి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడే ఉంటే ఇంకా పిల్లలకు కూడా సేఫ్గా ఉంటుంది, మాకు కూడా సేఫ్గా ఉంటుంది. ఎందుకంటే మేము మళ్ళీ ఇక్కడ గోకర్ణలో దర్శనం అయిన తర్వాత మురుడేశ్వర్ వెళ్ళాలి. ఇంకా ఫ్యామిలీ అందరం వచ్చినాం కాబట్టి లేట్ చేస్తే అసలు ఇంకా టైం ఉండదు. పిల్లలందరూ పెద్దవాళ్ళందరూ 15 మెంబర్స్ కాబట్టి మేము అందరం ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి వెళ్ళేసరికి చాలా టైం అయిపోతుంది. ఎటు వెళ్ళాలన్నా 2-3 ఉంటే తొందర రెడీ అయ్యి వెళ్ళగలుగుతాము. ఇలా 15 మంది ఉండేసరికి ఎటు వెళ్ళాలన్నా ఒక 2-3 గంటల టైం అయితే అవుతుంది. అందుకని ఇంకా పెద్దగా దూరం ఉన్న ప్లేసెస్కి అయితే వెళ్ళలేము. ఇంకా దగ్గరలో ఉన్న ఈ బీచ్ లోనే చాలాసేపు ఆడుకున్నారు పిల్లలందరూ. నాకైతే ఈ బీచ్ చాలా నచ్చింది, ఎందుకంటే ఇంకా బాగుంది ఈ బీచ్ అయితే. అందరం కూడా బీచ్ లో ఎంజాయ్ చేసినాము చాలాసేపు. ఇంకా ఫ్రెష్ అయిన తర్వాత టెంపుల్ కి అయితే వచ్చినాము. ఇక్కడ మెయిన్ టెంపుల్ పక్కనే మహాగణపతి టెంపుల్ కూడా ఉంది. గణపతి దర్శనం చేసుకున్న తర్వాతనే ఆత్మలింగం దర్శనం అయితే చేసుకోవాలంట. అందుకనే ఫస్ట్ మేమైతే గణపతి దర్శనానికి అయితే వచ్చినాము. ఈ టెంపుల్ ముందు ఇట్లా ఒక ఆకులో కొన్ని పువ్వులు గరకనైతే పెట్టిస్తారు. ఇది వచ్చేసి 20 రూపీస్. మన దగ్గర కొబ్బరికాయలు కొడతారు కదా, టెంపుల్స్ దగ్గర ఎక్కువ కొబ్బరికాయలే అమ్ముతారు. ఇక్కడనైతే కొబ్బరికాయలు ఏం అమ్మట్లేదు, అట్లనే కొట్టట్లేదు కూడా ఇక్కడ.
ఇక్కడ. ఇంకా మేమైతే ఆకులో పువ్వులు అట్లనే గరకనైతే తీసుకున్నాము. ఇది గణేశుని టెంపుల్ కాబట్టి ఇక్కడ గరకనైతే పెట్టి అమ్ముతుర్రు. అదే శివాలయం ముందైతే సేమ్ ఇలానే ఆకు అట్లనే పువ్వులు గరక ప్లేస్ లో మారేడాకులు అయితే పెట్టి అమ్ముతుర్రు. అలాగే మహాబలేశ్వర టెంపుల్ ముందు కూడా కొబ్బరికాయలు ఏమి అమ్మట్లేదు. ఇంకా మొబైల్స్ అయితే టెంపుల్ లోపలికి అయితే అలౌడ్ లేదు. ఇంకా మేమైతే మంచి వెళ్ళి దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని వచ్చినాము. టెంపుల్ వ్యూ అయితే ముందుది ఇలా ఉంటుంది. టెంపుల్ లో దేవుడు అయితే ఇట్లా ఉంటాడు. మన దగ్గర వినాయక టెంపుల్లలో వినాయకుడు అయితే కూర్చొని ఉంటాడు కదా, ఇక్కడ వినాయకుడు అయితే ఇట్లా నిల్చొని ఉన్నాడు. నాకైతే ఇది ఒకటి వెరైటీగా అనిపించింది. టెంపుల్ లో దేవుడు అయితే కొంచెం వెరైటీగా ఉన్నాడు. ఇది వచ్చేసి గోకర్ణ మెయిన్ టెంపుల్. ఇది మహాబలేశ్వర టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్. ఇందులో ఆత్మలింగం అయితే ఉంటది. ఇంకా లోపలికి అయితే ఫోన్స్ అలౌడ్ లేదు, అందుకనే ముందు నుండేలే వీడియో తీసిన. ఇంకా ఈ టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే మగవాళ్ళు పంచతోటే వెళ్ళాలి. పైన టీ షర్ట్ బనియన్ లాంటివి ఏవి వేసుకోకూడదు, ఓన్లీ కండువా ఉండాలి అంతే. మా పిల్లలకి కూడా మేము ఏం కాదులే అన్నట్టు జీన్స్ టీ షర్ట్ వేసుకొని వెళ్ళినాము. పిల్లలకి లోపలికి ఎంట్రీ అయిన తర్వాత పైన టీ షర్ట్ అయితే ఇప్పేసిర్రు. ఇంకా అలా ఉంటది ఇక్కడ రూల్. అయితే మేము ముందే ప్రిపేర్ అయ్యి వెళ్ళినాము. ప్రతి నెలలో మాస శివరాత్రి అయితే వస్తది కదా, ఇంకా అదే రోజు మేము ఆత్మలింగాన్ని అయితే దర్శనం చేసుకోవాలి. ఇంకా ఆ శివలింగం పైన ఒక మారేడు దళమన్న పెట్టాలని ఇంకా ఇని అట్లా పెడితే చాలా మంచిదని ప్రిపేర్ అయ్యి అన్ని సెట్ చేసుకొని అయితే వెళ్ళినాము. అదే రోజు మాకు మంచిగా దర్శనం అయింది. ఆత్మలింగ దర్శనము బాగా అనిపించింది మాకైతే. లోపట దేవుడు అయితే ఇలా ఉంటది. ఆత్మలింగము పైన వెండితోటి శివుడి రూపంలో ఉన్న కవచం అయితే ఉంటది. దేవుని దర్శనం అయితే బాగా జరిగింది. మా దర్శనం కంప్లీట్ అయిన తర్వాత గుడికి దగ్గరలోనే అన్నదాన సత్రం ఉంది. అక్కడే ఇంకా మేము మధ్యాహ్నం వెళ్ళేసరికి లంచ్ టైం అయితే అయిపోయింది. ఇంకా ఇప్పుడు దర్శనం కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి కరెక్ట్ డిన్నర్ టైం అయితే అయింది. ఇక్కడే డిన్నర్ చేసేసి ఇంకా రూమ్ కి అయితే వెళ్ళిపోయినాము. ఇంతే అండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే వేయండి. ఇట్లానే నెక్స్ట్ దీని కంటిన్యూషన్ గా ముగ్ధేశ్వర్ వీడియో కూడా వస్తుంది. తప్పకుండా ఆ వీడియోని కూడా చూసి లైక్ అయితే వేయండి. ఇంతే ఈ వీడియో. బాయ్.